ఓకే, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ కొంతమంది యువత స్టూడెంట్స్ కూడా డాక్యుమెంటరీ తీస్తున్నారు. జ్ఞానజాతర అని కూడా జ్ఞానజాతర పేరు మీద డాక్యుమెంటరీ తీస్తున్నారు. వాళ్ళు ఈరోజు వారికి ఈ ఉద్దేశం ఎందుకు వచ్చింది, జ్ఞానజాతర మీద డాక్యుమెంటరీ ఎందుకు తీయాల్సి వచ్చిందని కూడా ఒకసారి కనుక్కుందాం, అడిగి తెలుసుకుందాం. ఇది యాక్చువల్లీ మేము బోరంపల్లి అనే ఒక గ్రామం మీద మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా 3 రోజులు ఒక ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో వాళ్ళు అది చాలా మారుమూల గ్రామం అయినప్పటికీను వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న ప్రతిసారి వాళ్ళ మీదకి దాడులు, వాళ్ళ మీద అణిచివేతకి ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. సో 2026లో 6వ బహుజనుల జ్ఞాన జాతర చేసుకున్నారు. దానికి సంబంధించి డాక్యుమెంటరీ మేము తీసామన్నమాట. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్, పోస్టర్ రిలీజ్ ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. ఈ డాక్యుమెంట్ ద్వారా అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే మనము ప్రతిసారి ఉద్యమం ఎక్కడో లేదు, ప్రతి గ్రామంలో ఉద్యమం ఉంది, ప్రతి అంబేద్కరైట్ ప్రతి గ్రామంలో ఉన్నారు. బట్ ప్రతిసారి మన ఐడెంటిటీ కోసం మనం చూసినప్పుడు మన మీదకి ఏదో ఒక విధంగా దాడులు జరుగుతూనే ఉంటాయి. అంటే మనం 2018లో భీమా కోరేగావ్ జరిగిన అల్లర్లో మనం చూసుకోవచ్చు. సరే, అది చాలా పెద్ద ప్రదేశం, దాన్ని అణిచివేయాలని చెప్పి చూడడానికి ఓకే. బట్ చిన్న ప్రదేశంలో కూడా మా ఉనికిని మేము బతికించుకోవడానికి ఫైట్ చేసే ప్రతి ఫైట్ని కూడా ఇవాళ ఏదో ఒక దాడుల రూపంలో ముయ్యాలనే చూపిస్తున్నారు. సో ఈ సెలబ్రేషన్స్ అన్నది ఐడెంటిటీ, ఈ సెలబ్రేషన్స్ అన్నది డిగ్నిటీ, ఈ సెలబ్రేషన్స్ అన్నది మేము మాకు ఒకటి ఉంది, మా చరిత్ర ఉంది అని చెప్పుకోవడానికి సెలబ్రేట్ చేసుకునే ప్రతి దాన్ని అణిచివేయాలని చూస్తుంటే వీళ్ళ సెలబ్రేషన్స్ని మెయిన్గా ఆ ఊరు వాళ్ళు ఎట్లయితే ప్రతి ఊరు వాళ్ళు వచ్చి తమ ఇంట్లో పండుగ అన్నట్టు ఈ 3 రోజుల ఉత్సవాల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ మీద ఎండి దాడులు జరుగుతున్న ప్రతి దాడిని ఎట్లా తట్టుకొని మళ్ళీ మరింత ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. దీని మీద మేము డాక్యుమెంటరీ తీసామన్నమాట. 3 days డాక్యుమెంటరీ త్వరలో రిలీజ్ చేయబోతున్నాము. దానికి అందరూ చూడాలని యూట్యూబ్లో మేము పెడతాము. ఈలోపు మధ్యలో మేము రిలీజ్ చేస్తూ ఉంటాము గ్లిమ్స్ కానీ అట్లా. సోషల్ ప్రొజెక్టర్ ఛానల్లో, యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మేము అప్డేట్స్ ఇస్తున్నాము, చూడాలని కోరుకుంటున్నాం. పొలిటీషియన్లు కానీ ఇటు పెద్ద ఫేమస్ వాళ్ళని కానీ ఎవరైనా కలుస్తారా, లేకపోతే మీరే ఒక యూనిటీగా యూత్? స్టూడెంట్స్, మేమందరం స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్, మాకు ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్తో మేము చేసామన్నమాట. ఎటు పొలిటికల్ అలైన్ లేదు, జస్ట్ ఆ విలేజ్, మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్, జస్ట్ విలేజ్లో జరుగుతుంది ఉత్సవాలు. వీళ్ళు గ్రామస్తులు, బోరంపల్లి గ్రామస్తులు అన్నమాట. సో గ్రామంలో జరుగుతున్న ఉత్సవాలు మాకు నచ్చి దాన్ని ఫిల్మ్ చేయాలనుకున్నాము, అంతే. మీరు చెప్పండి, మీరు అదే గ్రామం కదా, ఎప్పటి నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి? ఆ ఉత్సవాలకు మీకు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటారు మీరు? జాతర స్టార్ట్ చేసి ఇప్పటికి 6వ జాతర బహుజనుల జ్ఞాన జాతర అయిపోయింది. సో ఫస్ట్ జాతర నుంచి 6వ జాతర వరకు మేము ప్రతిదీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఈ జాతర స్టార్ట్ చేయడానికి గల రీజన్, మా గ్రామం పక్కన సిరోంచ అని, అక్కడ డిసెంబర్ 25th 26th చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తారు. సో మేము ప్రతిసారి April 14th అంబేద్కర్ జయంతి, వర్ధంతులు చేసుకునే వాళ్ళము. అవి నార్మల్గా వర్ధంతులు, జయంతిలే కాకుండా ఇంకా పెద్దగా ఏదన్నా చేయాలనే ఆలోచనతోటి మేము ఆ సిరంచలో చూసిన ప్రోగ్రామ్ని ఆదర్శంగా తీసుకొని January 1st, 2nd, 3rd మేము ఈ జాతరని చేయాలని నిర్ణయించుకొని మా ఊరు వాళ్ళం ఒక కమిటీగా ఏర్పాటయ్యి నిర్వహణ చేసుకుంటూ మాది మేముగా ప్రతి సంవత్సరం జాతరని సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ క్రమంలో మాకు అపోజిట్గా ఖచ్చితంగా ఏది చేసినా కూడా అపోజిట్ కమిటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఎన్ని బెదిరింపులకు గురి చేసినా కూడా మేము భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నాము. ఇక నుంచి కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేము ప్రతిసారి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటామని గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. జ్ఞానజాతర డాక్యుమెంటరీ ద్వారా ఫేమస్ అయ్యి అంతా ప్రచురితమై బాగా అన్ని ఊర్లలో ఎలాంటిది సెలబ్రేట్ చేయాలని మీరు ఆశిస్తారు? ఖచ్చితంగా ఈ డాక్యుమెంటరీ టీం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ దీని ద్వారా మాది జాతర ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ కావాలని, ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి గ్రామంలో 3 days చేయడం వీలు కాకపోయినా ఏదో ఒక సెలబ్రేషన్ అంటే స్పెషల్ డేని తీసుకొని మహనీయుల గురించి చెప్పాలని తెలియజేస్తూ మా గ్రామంని స్ఫూర్తిగా తీసుకొని జ్ఞానాన్ని పొందాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.